నమస్కారం, నా పేరు తరుణ్ జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే జీవీఎంసీ ప్రధాన లక్ష్యం. కరోనా విపత్తులో అధికారులు సిబ్బంది సేవలు మరువలేమన్న కమిషనర్ సృజన. ప్రణాళిక ప్రకారం మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధి. జనవరి చివరి నాటికి ఎన్ఈడి ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తామన్న వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు. నగర వాసులను ఆకట్టుకుంటున్న డ్వాక్రా బజార్. సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ దుస్తులు అందుబాటులో ఉంచామన్న నిర్వాహకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ గాయని సునీత. జనవరి 9న తన పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని వెల్లడి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ విశాఖలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కొత్త ఏడాదిలో కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన తెలిపారు. జీవీఎంసీ పాత కౌన్సిల్ హాల్లో వార్షిక నివేదికను మీడియాకు వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జీవీఎంసీ ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. కరోనా విపత్తు సమయంలో తమ సిబ్బంది అందించిన సేవలు మరువలేమని కొనియాడారు. కోవిడ్ కారణంగా జీవీఎంసీ పరిధిలో చాలా వరకు అభివృద్ధి కుండిపడిందన్నారు. అయినప్పటికీ అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పనిచేసి గాడిలో పెట్టగలిగానన్నారు. అక్రమణలపై చట్టపరమైన చర్యలు తప్పవని, అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ప్రజలెవరూ దళాలను నమ్మి అక్రమ కట్టడాలు కట్టవద్దని చెప్పారు. ప్రజల హక్కులను వారికి అందించడంలో జీవీఎంసీ ముందుంటుందని కమిషనర్ సృజన తెలిపారు. జీవీఎంసీ తరపున మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోతున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. గత సంవత్సర కాలంలో ఏం జరిగింది, ఏ మంచి జరిగింది, ఎక్కడ మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఎటువంటి మంచి కార్యక్రమాలతో, ఎటువంటి మౌలిక సదుపాయాలతో ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే ఒక సింహావలోకనం చేసుకుంటూ ఇంకొక బ్రైటర్, ఇంకా మెరుగైన జీవన విధానం కోసం ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మనం నూతన సంవత్సరాన్ని అందరి మధ్యలో జరుపుకుంటాం. మీకు అందరికీ తెలుసు, గత సంవత్సర కాలం మనకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా ఒక ఛాలెంజ్ లాంటిది. ఇంతకుముందు ఎప్పుడు ఎదురు చూడని, ఊహించని ఒక యుద్ధం మానవాళి మొత్తం ఒక సంవత్సర కాలంలో మనం చూడటం జరిగింది. అంటే మన జీవిత కాలంలో ఎప్పుడు యుద్ధాలంటే ఏమిటి, మానవ జీవితాన్ని పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయటం అంటే ఏమిటి, ఏదన్నా ఒక మహమ్మారి పీడిస్తే మనం ఏ విధంగా ఎదుర్కొంటాం అనేది ఎప్పుడు లాక్డౌన్ ప్రకటించిన ఒక 2-3 రోజుల ముందు వరకు కూడా మనం ఊహించి ఉంటుండం, ఎలా ఉంటుందో అసలు తెలుసుకొని కూడా ఉంటుండం. కానీ అటువంటి ఒక పెద్ద మహమ్మారిని మనం ఎదుర్కోవడం జరిగింది. నా వరకు నాకే వస్తే జనవరిలో చైనాలో మొదటిసారిగా కరోనా ఫస్ట్ కేసు మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడి నుంచి మన వాళ్ళని వెనక్కి తీసుకురావాలి అనే డిస్కషన్ జనవరిలో సంక్రాంతి టైంలో ముమ్మరంగా జరుగుతున్నప్పుడు మనం స్మార్ట్ సిటీ అవార్డ్స్ తీసుకుంటున్నాం. ఆ టైంలో నా ఆలోచన ఎలా ఉండిందంటే, ఇది అక్కడెక్కడో జరుగుతుంది, మన వరకు వస్తుందా లేదా తెలియదు, అసలు అది ఎంత పెద్దదో తెలియదు, పెద్దదో కాదో తెలియదు. అలాంటి పరిస్థితుల నుంచి మార్చికి వచ్చేసరికి అది పూర్తిగా మన ఇళ్లలోకి వచ్చేంత దగ్గరగా రావడం, దాన్ని పూర్తిగా మనం ఎదుర్కోవడానికి సన్నద్ధం అవ్వడం కోసం ప్రతి ఒక్క మనిషి కూడా వారికి తగినంత ఏర్పాట్లు చేసుకోవడం, తగినంత పోరాట పటిమను పెంచుకోవడం మనందరం ఈ సంవత్సర కాలంలో చూసాం. అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఈ సంవత్సరం మానవుడి శక్తి ఏమిటి, అంటే మనకి తెలియని శక్తులు మనలో ఉంటాయి, మనకి తెలియని ఎనర్జీస్ మనలో ఉంటాయి. ఏదన్నా ఒక అనుకోని విపత్తు, అనుకోని ప్రమాదం, ఇలాంటి మహమ్మారి మన ఇంటి దగ్గరికి ఒక రోజు అనుకోకుండా వస్తే దాంతో ఎలా పోరాడాలి, ఆ శక్తి మనలో ఉంటుందనే విషయం మనకి తెలియంది, మనం తెలియజేసిన సంవత్సరంగా నేను పాజిటివ్గా దీన్ని తీసుకుంటాను. మనలోని పోరాట పటిమను మనకు చూపించింది. మనలోని మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టే ముందే స్థానికంగా ఉన్న సమస్యలు, అడ్డంకులను అధిగమించిన తరువాతే పనులు చేపట్టాలని, నిర్దిష్ట కాలంలో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ కమిషనర్ పి కోటేశ్వరరావు ఆదేశించారు. ఎన్ఈడిపై వంతెనకు సంబంధించి అప్పర్ రోటరీకి విద్యుదీకరణ పనులు, లైన్ సపరేటర్, హ్యాండ్ రైలింగ్, సుందరీకరణ తదితర పనులు జనవరి చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జాతీయ రహదారి నుండి లా కాలేజ్ వైపు మార్గాన్ని ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణాన్ని 2021లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా నేచురల్ హిస్టరీ పార్క్ ను 2022 నాటికి సిద్ధం చేస్తామన్నారు. కైలాసగిరిపై 60 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది విఎంఆర్డీఏకు 210 కోట్లు ఆదాయపు పన్ను వెసులుబాటు కలిగిందన్నారు. కరెక్షన్స్ కానీ, డిలీషన్స్ కానీ, ఎడిషన్స్ కానీ ఏవైనా కానీ మేము రిసీవ్ చేసుకుంటాము. దాని తర్వాత వాటిని మనం పరిశీలించి ఏవైతే మనం అంగీకరించగలమో వాటన్నిటిని క్రోడీకరించి మళ్ళీ ఫైనల్ డ్రాఫ్ట్ గవర్నమెంట్ పంపించి మనము దాన్ని అప్రూవ్ చేయించుకుంటాము. జూన్ 21 ఎండింగ్కు మనము ఈ కొత్త ప్లాన్ని తయారు చేసుకుంటాము. రైట్, నెక్స్ట్ చిన్న ప్రాజెక్టులలో ఈ సంవత్సరము డిస్పైట్ కోవిడ్ మనము 3-4 నెలలు ఆ సమయాన్ని చాలా లాస్ అయినా కానీ బట్ మేము అన్ని రకరకాల ప్లాన్ చేసుకున్నాము. ఎప్పటికప్పుడు మా ఇంజనీరింగ్ డివిజన్ కానివ్వండి, అటువైపున నిర్మాణం చేపట్టిన వాళ్ళు, విజయ నిర్మాణం వాళ్ళు కానివ్వండి, అన్ని విధాలుగా మేము కష్టపడి దీన్ని డిసెంబర్కి అంతా ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేసి ఇస్తామని ప్రామిస్ చేశాము. అదేవిధంగా మీరందరూ లాస్ట్ టైం మొన్న 3 రోజుల క్రితం మినిస్టర్ గారు కూడా చేశారు. మనం ఫ్లైఓవర్లో అప్పర్ రోటరీ మొత్తం 100% కంప్లీట్ అయిపోయింది. లోయర్ రోటరీ ఉంది, దాన్ని కూడా జనవరి ఎండింగ్కి అంతా కంప్లీట్ చేసేస్తాము. దాన్ని ఇప్పటికే మినిస్టర్ గారు 4 వైపుల ట్రాఫిక్ని అనుమతించారు. కారణం ఏంటంటే కింద పని జరగాలంటే పైన ఆ ట్రాఫిక్ అంతా మనము ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో దాన్ని ట్రాఫిక్ను వదలటం జరిగింది. దీన్ని జనవరి 31 కంతా కింద లోయర్ రోటరీని బ్యూటిఫికేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసేస్తాము. ఇదొకటి మాకు ఈ సంవత్సరంలో మాకు తృప్తినిచ్చే పనుల్లో ఇది మేజర్ పని. ఇదొకటి మనము దీన్ని కంప్లీట్ చేసుకోగలిగినాం. నెక్స్ట్ అదేవిధంగా మన మాస్టర్ ప్లాన్ రోడ్స్ మీకు తెలుసు, గత సంవత్సరం డిసెంబర్ 28న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు దాదాపుగా 385 కోట్ల రూపాయల ప్రాజెక్టుల్ని మనము దాని ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. వాటిల్లో కొన్ని వర్క్స్ దాదాపు కంప్లీట్ చేసాము. యాక్చువల్ దాదాపు కాదు, కొన్ని కంప్లీట్ చేసాము. అందుట్లో ఒకటి మనకు మీరు చూసే ఉంటారు, విశాఖ వ్యాలీ రోడ్డు. అది మొత్తము 99% అయిపోయింది. కొంత బిట్టు అక్కడ స్కూల్ దగ్గర ఉంది, అది కూడా మేబీ అనదర్ 10 daysలో కంప్లీట్ చేస్తాము. సో ఈ రోడ్డు దాదాపుగా ఇది కంప్లీట్ చేయగలిగినాం మనం ఈ సంవత్సరంలోనే. డిసెంబర్ 28న మనకు ఫౌండేషన్ వేసిన తర్వాత ఈ వర్క్ స్టార్ట్అప్ చేశాము. మనము ఫారెస్ట్ క్లియరెన్స్లు అన్నీ తెచ్చుకొని ఈ రోడ్డు క్లియర్ చేయాలి. డ్వాక్రా బజార్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. చేనేత ఉత్పత్తులు, సాంప్రదాయ వస్త్రాలతో పాటు అన్ని రకాల స్టాల్స్ లోని స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయిస్తుండటంతో నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. వివిధ రాష్ట్రాలు, 13 జిల్లాల నుండి మహిళలు తయారు చేసిన తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజారుకు నగరవాసుల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఉత్పత్తిదారులే నేరుగా స్టాల్స్ ను ఏర్పాటు చేయడంతో చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. సుమారు 300 స్టాల్స్ ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులతో పాటు ఫుడ్ కోర్ట్స్, హోమ్ అప్లయన్సెస్, ఇమిటేషన్ జ్యువెలరీ, కొండపల్లి లక్క బొమ్మలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అన్ని రకాల ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి డ్వాక్రా బజార్ను నిర్వహించడంతో కొనుగోలుదారుల తాకిడి పెరుగుతోంది. డ్వాక్రా బజార్లో షాపింగ్ చేయడం కొత్త అనుభూతిని కలిగిస్తోందని కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఉత్పత్తులను ఒకే చోటికి చేర్చి విక్రయించడం అభినందనీయమన్నారు. అందరికీ నచ్చే వస్త్రాలతో పాటు అన్ని ఉత్పత్తులు ఒకే చోట లభ్యం కావడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇది సెకండ్ టైం రావడం ఇక్కడ డ్వాక్రా బజార్కి. మెయిన్ వీళ్ళ కలెక్షన్ నచ్చి నేను రెండోసారి వచ్చాను ఈ షాప్కి. అంటే కొన్ని కలర్స్ లేవంటే మళ్ళీ తెప్పించారు, సో అందుకని మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేశాము. ప్రైసెస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంటే వీళ్ళదనే కాదు, మొత్తం అన్నీ నేను సెకండ్ టైం రావడం, సో ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలా ఐటమ్స్ తీసుకొచ్చి ఉన్నారు, బట్ అన్నీ చూశాను, బాగున్నాయి. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ మొన్న కూడా వచ్చాను, మళ్ళీ మాకు చాలా నచ్చాయి ఇక్కడవి అన్ని ప్రొడక్ట్స్ అన్నీ, అందుకే మళ్ళీ వచ్చాము. అన్ని రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి అండ్ వెరైటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. డ్రెస్సెస్లో అయితే నాకు చాలా ఎక్కువ మోడల్స్ కనిపించాయి, ఫుట్వేర్లో కూడా. ఇయర్ రింగ్స్ అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, రీజనబుల్గా అనిపించింది కాస్ట్.
నేను ఇక్కడ 2 hours నుంచి షాపింగ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. టెక్స్టైల్స్లో అన్ని టెక్స్టైల్స్ చూశాను, అన్నీ బాగున్నాయి అండ్ ప్రైసెస్ కూడా ఎకనామికల్గా ఉన్నాయి, అందరూ ఎఫోర్డ్ చేసే రేంజ్లోనే ఉన్నాయి. అండ్ చాలా స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు స్టాల్స్ పెట్టుకున్నారు అండ్ వాళ్ళ క్లాతింగ్ అన్ని ప్రోడక్ట్ క్వాలిటీ కూడా బాగున్నది. ఇక్కడ అన్ని వర్గాల వారికి అవసరమైన ఉత్పత్తులను ఒకే చోట లభ్యమయ్యేలా డ్వాక్రా బజార్ను ఏర్పాటు చేస్తామని ఏపీ స్టేట్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ దేవకీదేవి తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉప్పాడ పట్టు, మంగళగిరి, చందరే, కాశ్మీరీ, వెంకటగిరి పట్టు, కాటన్, ఖాదీ సిల్క్, జైపూర్ దుప్పట్లు, 1 గ్రామ్ జ్యువెలర్తో పాటు అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉంచామని చెప్పారు. కొత్త ఏడాది అందరి ఇంట సంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. ఇయర్ అంతా పడ్డ కష్టాలు, కరోనా కష్టాలతో వెళ్ళిపోయి కష్టాలు న్యూ ఇయర్ 2021కి స్వాగతం పలుకుతూ విశాఖవాసులందరూ కూడా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి విచ్చేసి సంక్రాంతికి అందరూ కూడా వారికి కావలసిన వస్తువులన్నీ కూడా ఇక్కడ కొనుగోలు చేసుకోవాలని మా డ్వాక్రా బజార్, ఏపీ డ్వాక్రా బజార్ 13 జిల్లాలు, పలు రాష్ట్రాలు ఇక్కడ కొలువు తీరిన డ్వాక్రా బజార్కి విచ్చేయాలని అందరూ కూడా ఇంత స్పందనతో ప్రతిరోజు 11 గంటల నుంచి రాత్రి 9:30, 10 వరకు కూడా అందరూ కూడా ఎంతో స్పందనగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని సందర్శించాలి. ఎందుకంటే ఎంతో ఫ్రెష్గా తయారు చేసిన నూలుతో చేనేత కార్మికులు, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, పట్టు చీరలు, అన్ని రకాల పట్టు చీరలు కూడా మీకోసం ఇక్కడ కొలువు తీరున్నాయండి. మీ అందరూ చల్లగా ఉండాలి. మీరు విచ్చేసి కొనుగోలు చేసి మా అందరూ కూడా మా స్వయం సహాయక గ్రూప్స్, మళ్ళీ చేనేత కార్మికులు, నిరుద్యోగులు, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ అందరూ కూడా చాలా సంతోషంగా విశాఖపట్నం నుంచి మళ్ళీ వారి జిల్లాలకి, రాష్ట్రాలకి వెళ్తామని మీరందరూ విచ్చేసి మాకు సహాయ సహకారాలు అందించాలని నేను మరీ కోరుకుంటున్నానండి. జనవరి 13వ తేదీ వరకు డ్వాక్రా బజార్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో కొనసాగనుంది. చేనేత హస్త కళాకారులు, డ్వాక్రా, మెప్మా పలు సొసైటీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. తిరుమల శ్రీవారిని ప్రముఖ గాయని సునీత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా 10 నెలల తరువాత స్వామిని దర్శించుకున్నట్లు చెప్పారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు. జనవరి 9న తన వివాహం జరగబోతోందని తెలిపారు. అద్భుతంగా జరిగింది. ప్రతిసారి చెప్పినట్టుగానే ఈసారి ప్రత్యేకత అంటే ఆవేళ వైకుంఠ ద్వార దర్శనం 2 రోజులు కాకుండా 10 రోజులు ఎక్స్టెన్షన్లో ఇవాళ బోనస్గా ఆ ద్వారం నుండి బయటికి రావటం అనేది మర్చిపోలేని అనుభూతి. ఇవాళ ఎప్పుడు మనసు కనిపిస్తే ఎప్పుడు స్వామి దర్శనం చేసుకునే అలవాటున్న నాకు ఈ కరోనా అన్న ఈ పాండమిక్ కాస్త ఒక 7-8 నెలల గ్యాప్ వచ్చి, ఎన్ని నెలలు 9-10 నెలల గ్యాప్ వచ్చి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత స్వామిని దర్శనం చేసుకోవటం జరిగింది. సో మనసు చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. స్వామివారి గురించి, నా దర్శనం, ఈ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మీడియా మిత్రులందరూ పెళ్లి డేట్ గురించి పర్టికులర్గా అడుగుతున్నారు. సో మా ఇంటి పూజారి వీరు పెద్దవారు, పెద్దలందరూ కలిసి నిర్ణయించిన తేదీ 9వ తారీఖు జనవరి 9. అంటే ఖచ్చితంగా ఒక 10 రోజుల్లో, 9-10 రోజుల్లో అనమాట. స్వామివారి ఆశీర్వాదంతో, పెద్దలందరి ఆశీర్వాద బలంతో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ మంత్రి రవీంద్రారెడ్డి, ఉంగుటూరి ఎమ్మెల్యే పుప్పల శ్రీనివాస్, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు బుల్లెట్ సురేష్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే జీవీఎంసీ ప్రధాన లక్ష్యం. కరోనా విపత్తులో అధికారులు సిబ్బంది సేవలు మరువలేవన్న కమిషనర్ సృజన. ప్రణాళిక ప్రకారం మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధి. జనవరి చివరి నాటికి ఎన్యూడి ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తామన్న వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు. నగర వాసులను ఆకట్టుకుంటున్న డ్వాక్రా బజార్. సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ దుస్తులు అందుబాటులో ఉంచామన్న నిర్వాహకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ గాయని సునీత జనవరి 9న తన పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని వెల్లడి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.